హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సర్కార్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ ఇస్తానండి. నా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. నా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి ఐఐటి నుంచి మీకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఐఐటి మద్రాస్ అనమాట. ఇందులో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇవి ఒక మంచి జాబ్స్, ఓకేనా. ఇది ఐఐటి మద్రాస్కి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఓకే, ఈ వెబ్సైట్లోకి మీరు ఇలా ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ కిందన అడ్వర్టైజ్మెంట్ 16/4/2025 డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది, చూసారా. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్కి సంబంధించినటువంటి ఐఐటి అండి. ఐఐటి మద్రాస్కి సంబంధించినటువంటి నోటిఫికేషను. ఓకే, ఇప్పుడు ఫర్దర్గా మనం ఈ నోటిఫికేషన్ కోసం డిస్కస్ చేసే ముందు మీరు ముందుగా నా వీడియోని లైక్ చేసి ఫైనల్ వరకు చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ మీరు కొట్టే ఒక లైక్తో నాకు మరింత ఉత్సాహంతో మీ ముందుకు మరిన్ని కొత్త నోటిఫికేషన్స్తో రావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూసుకుంటే మనకు రిలీజ్ అయిన పొజిషన్స్ ఏంటంటే లైబ్రేరియన్ డెప్యుటేషన్, సిఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ డిప్యూటీ రిజిస్టర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్. ఇవన్నీ గ్రూప్ ఏ పొజిషన్కి సంబంధించినటువంటి. గ్రూప్ బికి వచ్చినప్పటికీ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అండ్ జూనియర్ సూపరింటెండెంట్, గ్రూప్ సికి జూనియర్ అసిస్టెంట్. ఇలా మొత్తం 8 పొజిషన్స్లో మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు లైబ్రేరియన్ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ 50 years వరకు ఉంటుంది. వీళ్ళకి పే లెవెల్ AL 14లో ఉంటుంది అనమాట. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 50 years వరకు ఉంటుంది, లెవెల్ 12 వరకు ఉంటుంది. డిప్యూటీ రిజిస్టర్కి అయితే 50 years, లెవెల్ 12 వరకు ఉంటుంది. అండ్ టెక్నికల్ ఆఫీసర్ చూసుకుంటే 45 years, వీళ్ళకి లెవెల్ 10లో ఉంటుంది. అసిస్టెంట్ రిజిస్టర్ చూసుకుంటే 45 years, లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ వస్తుంది. గ్రూప్ బి పొజిషన్లో జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి చూసుకుంటే 32 years అండి ఏజ్ లిమిట్. వీళ్ళు లెవెల్ 6 పే మ్యాట్రిక్స్లో ఉంటారనమాట. గ్రూప్ సికి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ 27 years అండి, వీళ్ళకి లెవెల్ 3 ఉంటుంది. మొత్తం పొజిషన్స్ అన్ని చూసుకుంటే టోటల్గా 10 పొజిషన్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అందులో లైబ్రేరియన్ ఒకటి అన్రిజర్వ్డ్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకటి అన్రిజర్వ్డ్, అండ్ డిప్యూటీ రిజిస్టర్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఒకటి, ఓబీసీకి ఒకటి, టోటల్ 2 పొజిషన్స్ అండి. టెక్నికల్ ఆఫీసర్కి చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఒక పొజిషన్ మాత్రమే రిలీజ్ అయింది. అసిస్టెంట్ రిజిస్టర్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఒకటి, ఓబీసీకి ఒకటి, టోటల్ 2 పొజిషన్స్ అండి అవి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి చూసుకుంటే ఓబీసీకి ఒక పొజిషన్ మాత్రమే ఉంది, ఒకటి. అండ్ జూనియర్ సూపరింటెండెంట్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ 2 పొజిషన్స్, ఈడబ్ల్యూఎస్కి ఒకటి, ఓబీసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, టోటల్ 5 పొజిషన్స్ అండి. ఉన్న వాటిల్లో అన్నిటిలోకి ఇవే 5 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ 4, ఓకేనా. ఈడబ్ల్యూఎస్కి ఒకటి, ఓబీసీకి 3 అండ్ ఎస్సీకి 2. ఇవి టోటల్ 10 పొజిషన్స్. ఉన్న వాటిలో ఇవి కొంచెం ఎక్కువ పొజిషన్స్ అనమాట, ఈ 10 పొజిషన్స్ అనేవి. మొత్తం ఈ పొజిషన్స్ అన్నిటికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. దానికోసం సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళిన వెంటనే ఎలా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నది ఇందులో మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, ఓకేనా. అయితే ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 19/4/2025కి ఆల్రెడీ ఓపెన్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్కి వచ్చినప్పటికి 19/5/2025 5:32 క్లోజ్ అయిపోతుందండి. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే క్యాండిడేట్ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి, ఓకేనా. ఇది ఆన్లైన్లో మాత్రం అప్లై చేసి ఉండాలి. మీకు ఆల్రెడీ వెబ్సైట్ చూపించాను. ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన వెంటనే లాస్ట్ డేట్ అండ్ టైం మార్చి 19, 2025 5:30 PM క్లోజ్ అయిపోతుంది. సో ఈ యొక్క లింక్ క్లిక్ చేసిన వెంటనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందులో మీరు మీ యొక్క సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ SSLC, HSC, డిప్లొమా అండ్ యూజీ డిగ్రీ, పీజీ డిగ్రీ, PhD, ఈ మార్క్ షీట్స్, సెమిస్టర్ మార్క్ షీట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా SC, ST, OBC, EWS, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట మీకు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీకు క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి కానీ, లేదంటే మీకు ఇక్కడ ఈ పొజిషన్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా.
మీకు షార్ట్ లిస్ట్ కమిటీ అన్నది ఒకటి ఉంటుంది అనమాట. స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్ట్ కమిటీ అని ఐఐటికి సంబంధించినటువంటి ఆ కమిటీ ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. మీరు ఇచ్చే అప్లికేషన్ బట్టి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే అప్లికేషన్ ఫీజు వచ్చినప్పటికి మాత్రం 500 రూపీస్ పే చేయాలండి. ఓకే, ఆన్లైన్ నుంచే పే చేయాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళకి మాత్రం ఫీజు అన్నది లేదు. సో అందరూ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర మరియు తెలంగాణ వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మనం ఒక పొజిషన్స్కి మించి కానీ ఇంకా ఎక్కువ పొజిషన్స్ కానీ అప్లై చేస్తే సపరేట్గా అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం అనేది చేయాలి. ఓకే, అయితే మీకు ఇదంతా ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత మీకు షార్ట్ లిస్ట్ చేసిన అన్నది వెరిఫికేషన్ అండ్ టెస్ట్ ఇంటర్వ్యూ ఈ 3 ఉండడం అన్నది జరుగుతుంది అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ 3 ఉంటాయి. అవి ఎప్పుడనేది మీకు ఇంటిమేట్ చేస్తారు. హార్డ్ కాపీని మీరు ఏమీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర ఉంచుకోవాలి రెఫరెన్స్ కోసం. అండ్ రిజర్వేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీకి అయితే 5 years ఉంటుంది అండ్ ఓబీసీకి అయితే 3 years ఉంటుంది అనమాట. వేకెన్సీస్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ రిలాక్సేషన్ కూడా పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, గవర్నమెంట్ ఇండియా రూల్స్ ప్రకారం వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చేటప్పుడు మాత్రం ఈమెయిల్ అడ్రస్ అండ్ మీకు మొబైల్ నెంబర్ మాత్రం మస్ట్గా యాక్టివ్గా ఉన్నవి ఇచ్చుకోవాలండి. ఎందుకంటే టెస్ట్, ఇంటర్వ్యూ షెడ్యూల్ అంతా మీకు మొబైల్ ఆర్ ఈమెయిల్కి మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సపరేట్గా మీకు ఎటువంటి పోస్ట్ ద్వారా ఎటువంటి లెటరు రాదు. ఓకేనా? టెస్ట్, ఇంటర్వ్యూ షెడ్యూల్ కానీ లేకపోతే ఏదైనా మెసేజెస్ కానీ మీకు ఎటువంటివి పోస్ట్ ద్వారా రావు. ఓకే, దానికోసం మీరు యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ మీరు డిఏ అనేది ఇవ్వడం జరగదు. మీరు రిటర్న్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు కానీ స్కిల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు కానీ ఇందులో స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. స్కిల్ టెస్ట్కి కూడా వెళ్ళేటప్పుడు మాత్రం మీకు డిఏ అన్నది ఇవ్వడం జరగదు. అండ్ మీరు ఇంటర్వ్యూ టైం అప్పుడు ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రం మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఆన్లైన్ అప్లికేషన్ 19/4/2025 నుంచి ఓపెన్ అయింది, ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ 19/5/2025. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే ఈ సైట్కి మీరు పంపించవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఇదంతా మీకు ఈ సైట్లో ఇవ్వడం అన్నది జరుగుతుంది, ఈ సైట్లో ఉంటుంది. అండ్ మీరు కంటిన్యూగా సైట్ విజిట్ చేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇదండి ఈ నోటిఫికేషను. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.